హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో కొంతమంది ఈ సప్త శనివారాల వ్రతము డీటెయిల్‌గా చెప్పమని అడిగారు. సో, హియర్ వి గో. ఫస్ట్ వచ్చేసి కుందులు, దీపాలు అన్నీ కడుక్కోవడము అండ్ దెన్ స్టార్ట్స్ విత్ పూజ. సో, ఇది లాంగ్ వీకెండ్ అయింది కాబట్టి ఐ హాడ్ మచ్ మోర్ టైమ్ టు ప్రెప్ థింగ్స్ మోర్ ఎఫిషియంట్‌లీ. సో, మా హస్బెండ్ బాబుని చూసుకుంటూ ఉంటే నేను కొంచెం పూజ ఎక్కువ సేపు చేయగలిగాను. సో, ఇక్కడ నేను జనరల్‌గా ఈ వ్రతం అనేది ఒక్కొక్క రీజియన్ బట్టి కొన్ని కొన్ని రిచువల్స్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్క పూజారి చెప్పే విధంలో. బట్ నేను ఫాలో అయ్యేదైతే యూట్యూబ్‌లో ఒక లాంగ్ వీడియో వ్రతంది పెట్టేసుకొని ఆహ్, అది రన్ అవుతూ ఉంటే నేను పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇక్కడ నేను 7 డిఫరెంట్ దీపాలు పెడతాను. అంటే 7 బియ్యపిండి ఇంకా బెల్లంతో కలిపి చేసింది. దాంట్లో చిన్న నెయ్యితో చేసిన బొడ్డొత్తులు రెడీమేడ్‌గా బయట దొరుకుతాయి కదా! అవి పెట్టేసి దీపం పెట్టేస్తా అనమాట. సో, ఈరోజు ప్రసాదం చేస్తాను. లైక్ పులిహోర అయినా, పరమాన్నము ఏదో ఒకటి ఏది వీలైతే అది. సో, ఇవాల్టి రోజున నేనైతే పులిహోర చేయడం జరిగింది. సో, ఇక్కడ నైవేద్యమే కాకుండా నేను అదే రోజు మా ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో గూడా ఇవ్వాలనుకున్నాను. అందుకోసం ఇక్కడ పులిహోర అయితే చేసేస్తున్నాను. ఇది పులిహోర నేనెప్పుడు ఫాలో అయ్యేది ఆవపెట్టి చేస్తే మా ఇంట్లో మాకిద్దరికీ బాగా ఇష్టము, తింటాము. అండ్ అలాగే చాలా మందికి తెలీదని కూడా ఇది చేయడం జరిగింది. సో, దీని రీల్ కూడా నేను పోస్ట్ చేశాను నా ఛానెల్‌లో మీరు చూడొచ్చు. ఇదైతే రెగ్యులర్ పులిహోర కన్నా 3x టేస్టీ ఉంటుందని చెప్పచ్చు. మంచి ఆవ ఘాటుతోటి. అలాగే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉండింది. అదిగోండి అక్కడ పులిహోర తీసుకెళ్ళి మనమే నైవేద్యము దేవుడి ముందు పెట్టేసి చూపిచ్చేసి అక్కడ పక్కన డెస్క్‌లో పెట్టేయాలన్నమాట. సో, ఈ టెంపుల్‌లో ఏంటంటే ఓన్లీ సాయిబాబా పెద్ద విగ్రహం ఉంటుంది. బట్ దాని చుట్టూతా కూడా వేరే దేవుళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇదే నేనన్న డెస్క్ అనమాట. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రసాదము చేసుకొని, తీసుకొని వచ్చి అక్కడ పెడతారు. భక్తులందరూ వాళ్ళే సర్వ్ చేసుకొని తినేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక చిన్న గ్లింప్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఆ రోజైతే చాలా బాగా డెకరేట్ చేస్తారు. అమ్మవారికి ఒక చీర కట్టే విధానంలో మొత్తం ఫీల్ అంతా చాలా డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న స్టోర్ ఉంది. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను.